ఫైనాన్షియల్ పవర్ హౌస్ గా మారుతోంది. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,16,822 దాటింది. దీంతో దేశంలోని మొత్తం బంగారం నిల్వలు ఇప్పుడు 30 లక్షల కోట్లకు పైగా లేదా దాదాపు 3.29 ట్రిలియన్లకు పైగా ఉన్నాయి. ఇది చాలా దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. ఇండియన్ ఫారిన్ రిజర్వ్ ఎక్స్చేంజ్ల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఈ భారీ పెరుగుదల కేవలం హైప్ కాదు, అక్షరాల నిజమైన మనీ. ఈ లెవెల్లో గోల్డ్ ర్యాలీ కొనసాగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు నిల్వలను పెంచుకుంటోంది. అలానే గోల్డ్కి భారీగా డబ్బు చెల్లిస్తోంది. 2025 సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ 879.58 మెట్రిక్ టన్నుల బంగారం సెంట్రల్ బ్యాంకు దగ్గర ఉంది. ఇది ఇప్పటి వరకు హైయెస్ట్ వాల్యూ. నేటి ధరల ప్రకారం ఈ మొత్తం బంగారం విలువ 10.28 లక్షల కోట్లు. ఒక సంవత్సరం క్రితం ఇదే బంగారం విలువ 2.74 లక్షల కోట్లు మాత్రమే. అంటే మొత్తం బంగారం విలువ 275% పెరిగింది. ఈ రేంజ్లో గ్రోత్ను సాధించడానికి ఆర్బీఐ అదనంగా ఎలాంటి గోల్డ్ కూడా కొనలేదు. ఇదంతా ధరల పెరుగుదల వల్లనే సాధ్యమైంది. కొన్ని దశాబ్దాల్లోనే సెంట్రల్ బ్యాంక్ ఈ స్థాయిలో లాభాలు పొందడం మొదటిసారి జరిగింది. పైగా కరెన్సీ హెచ్చుతగ్గుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే బంగారం ప్రపంచవ్యాప్తంగా దాని విలువను పెంచుకుంటోంది. ఇండియా ఫారెక్స్ రిజర్వ్లో బంగారం ఇప్పుడు 12.5% కంటే ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఇది 8 నుంచి 9% ఉంది. 2025 జూన్ నుంచి ఆర్బీఐ ఎలాంటి బంగారం కొనలేదు. 2024 తర్వాత మళ్లీ దానిపై ఫోకస్ పెట్టలేదు. ధరలు కొంచెం తగ్గే వరకు వేచి చూడాలని ఆర్బీఐ భావించి ఉండొచ్చు. అయినప్పటికీ ఈ పెరుగుదల భారతదేశ ఆర్థిక పరిస్థితిని బలపరిచింది. కానీ ఆర్బీఐ వద్ద ఉన్నదానికంటే ప్రజల వద్ద ఇంకా ఎక్కువగా ఉంది. ఇళ్లల్లో దాదాపు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. అది దేశం మొత్తం బంగారంలో 95% కంటే ఎక్కువ. ప్రస్తుత ధరల ప్రకారం ఈ ప్రైవేట్ కలెక్షన్ విలువ 29.21 లక్షల కోట్లు. ఇంకోలా చెప్పాలంటే ఇది భూగోళం మీదనే అత్యధికంగా గోల్డ్ ఉన్న కేటగిరీ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 10 కేంద్ర బ్యాంకుల అధికారిక బంగారు నిల్వల కంటే కూడా చాలా ఎక్కువ. భారతీయుల కల్చర్, ఇన్వెస్ట్మెంట్, ఫ్యాషన్ ఆప్షన్ గా గోల్డ్ ని చూడటం వల్లనే ఈ స్థాయిలో కొనుగోలు చేశారు.